20th క్వెషన్. D and E are the midpoints of the sides AB and AC of a triangle ABC. ఫస్ట్ మనం ట్రయాంగిల్ ఏబీసీ వేసుకుందాము. అప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇది ఏ అనుకుంటున్నానండి. ఇది బి, ఇది సి. చూడండి. డి అండ్ ఈ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఏబి అండ్ ఏసీ. అంటే డి అనేది ఏబికి మిడ్ పాయింట్ అట. అంటే ఇది డి. సో, మిడ్ పాయింట్ అంటే అర్థం ఏంటి? ఏ నుండి డి ఎంత దూరంలో ఉందో బి నుండి కూడా అంతే దూరంలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై అనుకుంటే డిస్టెన్సు. ఇది కూడా ఏమవుతుంది? వైయే అవుతుంది. అంతే కదా! నెక్స్ట్ ఈ అనేది దీనికి మిడ్ పాయింట్ అంట. ఇక్కడ కూడా సేమ్. ఇది ఎంత ఉంటే ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? అండ్ బీసీ ఈక్వల్ టు 10 అట. అంటే దీని వాల్యూ 10 సెంటీమీటర్స్ అన్నారు. ఇఫ్ డిఈ పారలెల్ టు బీసీ. డిఈని మనం జాయిన్ చేసుకుంటే ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా! ఇది బీసీకి పారలెల్‌లో ఉందట. ఓకే. దెన్ ద లెంగ్త్ ఆఫ్ డిఈ. డిఈ యొక్క లెంగ్త్ ఎంత అని అడుగుతున్నారు. అంటే దీన్ని ఎక్స్ అని అనుకుందాం. మనకు తెలీదు కాబట్టి. ఓకే. అయితే ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ మనకి నార్మల్‌గా ఏంటండి? ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాస్తాం. ఓకే. బట్ ఇక్కడ ఈ మధ్యలో ఐ మీన్ ఈ సైడ్స్ ఈ లెంగ్త్‌లో ఈ లైన్ సెగ్మెంట్‌కి సంబంధించిన లెంగ్త్స్ కూడా మీకు ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ దీని రేషియో రాయండి. డీఈ బై బీసీ. ఓకేనా. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏడీ బై టోటల్ సైడ్ ఏబీ అంతే. ఓకేనండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే. డీఈ అంటే ఎంతండి మనకి ఎక్స్ బై బీసీ అంటే 10 దట్ ఈక్వల్ టు ఏడీ అంటే మనం ఎంత అనుకున్నాం వై. ఏబీ ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఏడీ వై అయినప్పుడు ఏబీ ఏమవుతుందంటే మొత్తం వై ప్లస్ వై 2y అంతే కదా! సో, వై పోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 ఇంటూ ఎక్స్ 2x ఈక్వల్ టు 10 ఇంటూ 1 అంటే 10. సో, ఎక్స్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అంటే డీఈ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఈస్ ద ఆన్సర్.